ఆన్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. అశ్విని గారు అందరికి వినబడుతుందా? అన్న కనబడుతుంది అన్న. మీరు కనబడాల, నేను మీకు కాదు. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు దయచేసి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, మంచిది. మిగతా వాళ్ళు వర్షంలో ఇంకా తడవడం కాలేదేమో, అయిపోయిందా? ఓకే. ఎందుకంటే ఇప్పటి దగ్గర సిమ్మి వర్షంలో తడుస్తుంటే నేను చూశాను కాబట్టి నేను ఆ మాట చెప్తాను. నవీన్ ఓకే, వెరీ గుడ్. మళ్ళొకసారి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చక్రవర్తి, నా వాయిస్ వినిపిస్తుంది కదా నాన్న? ఓకే. దేవుని యొక్క మహాపరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఈరోజు యొక్క యూత్ మీటింగ్ లో మరి వాక్యం చెప్పేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలు చక్రవర్తి గారికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న యవనస్తులకు అందరికీ మరొకసారి నా వందనాలు. ఎనివే, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను యూత్ దాంట్లో యాడ్ కావడము, మళ్ళీ అవకాశం నాకు రావడము. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొద్దిగా వాక్యం పంచుకుందాం. బైబిల్ స్టడీ అంటే ఒక పర్సన్ గురించి మనం చెప్పాలి, లేకపోతే ఏదైనా విషయం పైన డిస్కషన్ చేయాలా. అది బైబిల్ స్టడీ అంటే టైం చాలా లాంగ్ అవుతుంది. కాకపోతే ఈరోజు నేను ఏమనుకున్నానంటే కొన్ని మాటలు, దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను. కాబట్టి ఈ క్షణం కొరకు, ఈ దినం కొరకు, మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము 119వ కీర్తన 33 నుంచి 40 వరకు. 119వ కీర్తన 33 నుండి 40 వరకు. ఎవరైనా చదివి వినిపిస్తారమ్మా? నవీన్ ఆర్ విక్టోరియా, ముఖ్యమ్మ, ఎవరన్నా? సత్య మార్గము కోరుకొని ఉన్నాను, న్యాయ విధులను పెట్టుకొని ఉన్నాను. నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞలు 33వ వచనం 19వ కీర్తన 33 నుంచి 40 వచనం. 33 నుండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుంటున్నాను. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న ఆ అవమానము కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన తర్వాత చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాక్యం యొక్క విశ్లేషణకు మనం మహాపరిశుద్ధమైన దేవ, సర్వశక్తి మంత్ర, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయాదాక్షణ పూర్వమైన దేవ, నీకు స్తుతి స్తోత్రము తెలియపరుస్తున్నాను. ప్రభువా, మరి ఈ సమయంలో మరి యవనస్తుల కూడికలో యేసు నామమున నీ ఆత్మను నిలపండి. దీంతో పాల్గొన్న ప్రతి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దీవించే వారిగా, మమ్మల్ని ఆశీర్వదించే వారిగా, మా లోకంలో ఎత్తి చూపి మా జీవితాలు మార్చు రీతిగా నీ వాక్యము పనిచేసే కృపను మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 33వ వచనము, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడపట్టుకు వాటిని గైకొందును. ఫ్రెండ్స్, ఈ యొక్క వచనం మనం చూస్తున్నప్పుడు అనేక సార్లు మనం గమనించాలా. ఎందుకంటే దేవుని యొక్క కట్టడాలను అనుసరించుటకు మనిషి యొక్క జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము, చాలా మేలుకరం. ఎందుకంటే దేవుడు కూడా మన నుండి కోరుకునేది అదే. ఏం కోరుకుంటున్నాడు? ఆయన విధించిన కట్టడాలను, శాసనాలను, ఆజ్ఞలను మీరు అనుసరించినప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు ఆ క్షణం నుంచి మన యొక్క జీవితంలో ఆయన కృపను ప్రవేశపెట్టి మన యొక్క బ్రతుకును ఏ రీతిలో అయితే దేవునికి మహిమకరంగా ఉండాలో ఆ మహిమకరంగా మార్చబడిన జీవితాల ద్వారా దేవుడు ఈ లోకంలో ఒక వెలుగుగా యవనస్తులను వాడుకోవాలని ఆయన తలంపన. ఈ యొక్క కీర్తనకారుడు ఇందులో ఇద్దరు పేర్లు మెన్షన్ ఉన్నాయి. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను గురించి, ధర్మశాస్త్రం గురించి ఎక్స్ప్లెయిన్ రాశాడని కొందరు అంటారు. కొందరేమో సొలొమోను మహారాజు తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా పొందిన మేలులను బట్టి, ఆయన ధర్మశాస్త్రపు యొక్క విలువను బట్టి ఆయన రాశారని కొందరు. అనేక మార్లు ధర్మశాస్త్రం గురించి ఇందులో చెప్పబడింది. అనేక మార్లు దేవుని యొక్క ఆజ్ఞల గురించి, శాసనాల గురించి, కట్టడాల గురించి ఒక అధ్యాయంలో మనం చాలా సార్లు, అంటే అనేక మార్లు, ప్రతి వచనంలో ధర్మశాస్త్రం, ప్రతి వచనంలో దేవుని యొక్క కట్టడాలను మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాలా, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ఎప్పుడంట? కడమట్టుకు. దేవుని యొక్క విచిత్రమైన ప్రేమ ఏంటో మనకు అర్థం కాదు, కానీ ఆయన యొక్క ప్రేమ ఒక పరిశుద్ధతతో కూడినది. ఆ పరిశుద్ధతతో కూడిన ప్రేమ మన పైన చూపించినప్పుడు మనకు రక్షణ అనేది ఒకటి కలిగింది. ఎందుకంటే ఆ రక్షణ ద్వారా దేవుడు అంటున్నాడు కదా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అయితే అడుగుతారు. మనకు తెలుసు, ఆ ఉపమానం అందరికీ తెలుసు. మత్తయి వార్త 16 చివరిలో ఉంటారు. ఏమని అడుగుతారంటే, అయ్యా మేము పొద్దుగాల నుంచి వచ్చి కష్టపడుతున్నాం కదా, మరి మధ్యాహ్నం నుంచి వచ్చి పనిలో జాయిన్ అయిన వాళ్ళు కదా, మరి వారికి మాకు ఎందుకు సరైన జీతమే మీరు ఇస్తున్నారు? మాకిచ్చే కూలీలో వాళ్ళకి సగం మీరు ఇవ్వండి, లేకపోతే వాళ్ళకన్నా ఎక్కువ మాకు ఇవ్వండి అంటే, అక్కడ యజమానుడు అంటాడు ఆ ఉపమానంలో, ఏమంటాడంటే, ఇది నా ధనము, నా ఇష్టము, నేను ఎవరికి ఏ రీతిలో ఇస్తాను అనుకుంటే అలా ఇస్తాను. మీరు ఒక రోజు అంతా వచ్చి మీరు పని చేస్తారు కాబట్టి మీకు ఇచ్చాను, వాళ్ళ పైన నాకు జాలి కలిగింది కాబట్టి నేను ఇస్తున్నాను. ఈ యొక్క ఉపమానం యొక్క వచనానికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ఎప్పుడు గైకొంటాడు? ఆయన యొక్క కట్టడాలను అనుసరించుటకు కీర్తనకారుడు అన్నప్పుడు ఏమంటాడు అంటే, మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, అనుదిన దేవుడు మనను వాక్యము పరంగా మనను బలపరుస్తూ ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. మరి మన జీవితంలో కడమట్టుకు అది గైకొనగలుగుతున్నామా? ఆయన నేర్పించింది ఎందుకు అంటే, చివరి క్షణం వరకు, కడమట్టు కంటే అర్థమైనంత వరకు దాన్ని గైకొందునని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో మన జీవితంలో వాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్ అర్థం కాదు కదా, అరటి పండును ఒలిచి నోట తినబెట్టే రీతిగా సేవకులు చెప్తా ఉన్నారు. అనేక సార్లు మనం ప్రార్థనలు చేస్తాం, బైబిల్ చదువుతాం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎంతో ఆదరణ మనం పొందుతా ఉన్నాం, ఒక అండర్స్టాండింగ్ అనేది మనకున్నది. కానీ మనం గైకొనలేకపోతా ఉన్నాం. ఇంకా ఇంకొక వచనం చూడండి, 34వ వచనము, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. పైన మీరు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్, ఏమంటున్నాడు? కడమట్టుకు వాటిని గైకొందును అన్నాడు. మళ్ళా వెంటనే ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయచ్చు. అంటే ఇక్కడ యొక్క కీర్తనకారుడికి స్థిరమైన ఆలోచన లేదు. ఎందుకంటే ఈయన యవనస్తుడు కాబట్టి ఆ యవన ప్రాయంలో కలిగే ప్రతిదాని విషయంలో ఒక ఆతృత ఉంటది. ఎట్లుంటుందో తెలుసా? ఈ రోజు మేము చేస్తాం బాబా, ఏదైనా పర్లేదు, దేవుని విషయమే కదా, ఈ రోజు మనం చేద్దాం, మాట వరకు మాత్రమే. తర్వాత చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ రోజు వద్దులేరా, ఓపిక లేదు, ఈ రోజు వద్దులేరా, ఓపిక లేదు. చర్య అయితే పరిచర్యకు మేము పోతున్నప్పుడు, అన్న ఎండుందిలే అన్న, రేపు బోధంలే అంటే ఇట్లా స్కిప్పింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా కీర్తనకారుని యొక్క విషయంలో అదే ఉందన్నమాట. ఏమని ఉంది? నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటున్నాను. యవనస్తులకు ఈరోజు కావాల్సింది ఏంటో తెలుసా? ఒకటి,
ఆయన కట్టడాలను అనుసరించుటకు ఆయన మనకు నేర్పించినప్పుడు, అదే నాయన నా వాక్యం ప్రకారంగా నువ్వు వెళ్ళు, ఈ రీతిలో వెళ్తే నేను రీచ్ అవుతావు, ఈ రీతిలో వెళ్తే నీ యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది, ఈ రీతిలో వెళ్తే నీకు జ్ఞానం కలుగుతుంది, ఈ రీతిలో వెళ్తే నువ్వు నాకు మహిమకరంగా ఉంటావని ఆయన మనకు నేర్పించినప్పుడు, ఎప్పుడైతే కడమట్టుకు మనం అది గైకొన్నామో వెంటనే ఈయన అంటా ఉన్నాడు చూడండి, నాకు బుద్ధి చేయమని చెప్తా ఉన్నాడు. గైకొన్నంత మాత్రంలో సరిపోదు. ఇక్కడ మీరు ఆలోచించాలా కదా. గైకొన్నాము అంటే ఏంది, నాకు అర్థమైపోయింది, అర్థమైంది. కానీ అర్థమైనంత మాత్రంలో మనం ప్రాక్టికల్ గా చేయాలి అంటే ఏం చేయాలా? మనకు చెప్పే వాళ్ళు, మనకు నేర్పించే వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా చూపించాలా. వెంటనే కింద అంటా ఉన్నాడు ఆయన. అందుకే అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును, నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును. ఈయన ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు నేర్పించడమే కాదు, నువ్వు నేర్పించిన దాన్ని నేను అర్థం చేసుకునేటట్టుగా నాకు బుద్ధినివ్వండి, ఆ బుద్ధి ద్వారా నేను దాన్ని అనుసరిస్తాను అని ఇక్కడ కీర్తనకారు చెప్తాను. మీరు ఆలోచించాలి. ఒక దాని విషయంలో మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది ఆ యొక్క ప్రార్థన విన్నపమును బట్టి, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ బట్టి దేవుని ముందు పెడతా ఉంటాం. మనకు అసాధ్యం అన్న దాని విషయంలోనే మనం పోయి ప్రార్థన చేస్తాం. అసాధ్యమైన దాని విషయంలో అది ప్రార్థన చేసినప్పుడు, అది మనకు చేయడానికి మనకు బలం లేనప్పుడు, అది ప్రార్థనలో పెట్టినప్పుడు, ప్రభువా ఆ బలం నాకు లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునే బలాన్ని నాకు ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, దాన్ని నేను జయించే శక్తిని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానమే ఇచ్చాడు. అంతే. సరే నువ్వు చెయ్యు, నేను వాళ్ళతో మాట్లాడతాను, కాబట్టి ఇది నువ్వు చెయ్యు, వెళ్ళు అని చెప్పాడు అనుకోండి. అప్పుడు జ్ఞానం లేకుండా దేవుడు చెప్పాడని పోయి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఎంత గలీజ్గా ఉంటుంది అది. అర్థమైంది అనుకోండి. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? చక్రవర్తితో నేను మాట్లాడాలి, ప్రభువా ఈ మాట నేను మాట్లాడాలి కాబట్టి నాకు అవకాశం ఇవ్వు, ఆ సమయం నాకు ఇవ్వాలి, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, నేను వెళ్ళి చక్రవర్తిని కలిసాను. కానీ అడిగే పద్ధతి నాకు తెలియట్లేదు, చెప్పే పద్ధతి నాకు తెలియట్లేదు. అది ఏ రీతిలో మొదలు పెట్టాలో ఆ బుద్ధి నాలో లేదు. లేనప్పుడు ఏదో ఒక రీతిగా నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన కోపం వచ్చినప్పుడు ఏమైతుంది? కథ స్టార్టింగ్ చేస్తుంది. ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే చెప్తా ఉన్నాడు, బుద్ధి దయచేయము, అప్పుడు నా హృదయంతో నేను దాని ప్రకారంగా నడుచుకుంటాను. చూడండి 35వ వచనం. మళ్ళీ మీరు ఇందులో ప్రతి వచనంలో ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ దాంట్లోనేమో కట్టడాలను అనుసరించుటకు నాకు నేర్పుము అన్నాడు, తర్వాతనేమో బుద్ధి దయచేయము అని చెప్పినాడు. 34 చూడండి, నీ ఆజ్ఞల దారులను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయుము. ఈ నడవజేయమనే మాటలు ఎన్నిసార్లు వినిపిస్తున్నాయి ఇక్కడ? 2 సార్లు కదా, 2 వచనాల్లో. చూడండి 34వ వచనంలో కూడా ఏమంటున్నాడు? అప్పుడు నా హృదయంతో నేను దాని ప్రకారంగా నడుచుకుందును అని చెప్తున్నాడు. దేని ప్రకారముగా? ఆయన కట్టడాలను ఆయనకు నేర్పినప్పుడు, అలాగే ఆయన బుద్ధి దయచేసినప్పుడు నా హృదయంతో నడుచుకుందును అని చెప్తున్నాడు. 35వ వచనానికి వచ్చేసరికి నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయుము. ఇక్కడ విచిత్రమైన ఒక గొప్ప సంగతి ఏం నేర్చుకోవాలో తెలుసా? ఈయన తన పర్సనల్ విషయాల గురించి ఇక్కడ ప్రార్థన చేయట్లా. ప్రభువా ప్రతి ఒక్కసారి ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే, దేవునికి మహిమకరంగా నేను జీవించాలి అంటే నాలో కొన్ని లేవు కాబట్టి అవి నేను పొందాలి. అవి నేను పొందాలంటే అది నాకు ఇచ్చేవాడు దేవుడే, ఆయన తప్ప వేరే వాళ్ళు లేదని he has to God. What he needs అది అడిగిన తర్వాత కూడా ఒక్కదాని విషయంలో ఒకటి మనం కిందికి పైకి ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటే కూడా ఒక అద్భుతంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని మహిమపరచాలని ఒక అద్భుత ఈయనలో ఎంతగా ఉందో మనం చూడవచ్చు. ఇక్కడ ఎంత బాగుంటున్నాడు చూడండి, నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను. వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు వాక్యాన్ని చూసి ఆనందించే వాళ్ళు ఎవరు లేరు. వాక్యం విషయంలో ఆనందించి వాక్యం ప్రకారంగా జీవించడానికి సిద్ధం చేయాల్సిన మనసు ఎవరికి లేదు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. క్రైస్తత్వం అంటే చర్చికి వెళ్ళడము, వాక్యం వినడము, ప్రార్థన చేయడము అంతే.
ఇక అది కూడా లేదనుకున్న వాళ్ళు ఇక అసలు చర్చి కూడా రావు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాంటివి అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. అయినా దేవుడు మనకంటూ ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏం అవకాశమో తెలుసా? ఏదో ఒక రోజు వీడు నా దగ్గరికి వచ్చినప్పుడు వీని ఆనందపరచాలి అంటే ఏం చేయాలా? నా విలువ అంటే వీనికి తెలియాలని చెప్పి దేవుడు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తప్పిపోయిన గొర్రె గురించి మనం విన్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషము, ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ యొక్క కాపరి సంతోషము, ఆ యజమాని సంతోషము. ఇక అనేక రకాలుగా ఉపమానాల్లో దేవుని యొక్క సంతోషం ఏమై ఉన్నది, దేవుని యొక్క ఆనందం ఏమై ఉన్నది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా తను చెప్పిన పారబుల్స్ ద్వారానే అనేక రకాలుగా ఆయన బయలుపరిచాడు, అవి విప్పాడు, అనేక రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము. నేను చెప్తా ఉన్నాను, ఓల్డ్ టెస్ట్ సమయంలో ధర్మశాస్త్రం ఉన్నదేమో కానీ ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాత మనకు నిదర్శనము క్రీస్తే. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవ చెయ్యుము. అంటే క్రీస్తు నిమిత్తము మనం ఆనందించే వారిగా మనం ఉన్నాము. దాని యందు మనం నడవగలుగుతున్నామా? క్రీస్తు చెప్పిన ఆ యొక్క నడక ఏదైతుందో దాని విషయంలో మనం నడవగలుగుతున్నామా? ఇది మనం ఇట్లా అనువాదించుకోవచ్చు. 36వ వచనము చూడండి. ఇందులో కూడా ఇంకొకటి, లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. లోపము అంటే అన్ని రకాల పాపాలకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి ఎట్లయితే ఒక టైటిల్ ఉంటుందో అలాంటి టైటిల్ అన్నమాట. లోకం వైపు గాని, లోపం వైపు గాని, గర్వం వైపు గాని, ఈర్ష్య వైపు గాని, కపటం వైపు గాని, ఇలాంటి విషయాల్లో నేను చూడకుండానట్లుగా నీ శాసనాలను చూస్తే, లోపం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. చూడండి, నడువ చేసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? నీ యొక్క శాసనాల తట్టు నా హృదయాన్ని త్రిప్పు. శాసనము, దేవుడు ఆజ్ఞల ద్వారా శాసించిన శాసనము నిమిత్తము అంటారు కదా. చాలా సార్లు మనం కూడా కొన్నిసార్లు కొన్ని సినిమా డైలాగులు వింటూ ఉంటాం. ఏదో ఆ మధ్యలో బాగా హైలైట్, నా మాటే శాసనం కాబట్టి తప్పక చేయాలి. అలాంటి శాసనం వైపు నన్ను త్రిప్పు. అలా తిప్పినప్పుడు ఏమైతుందో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. అబ్బా, ఏం వాక్యం అండి ఇది! ఒక యవనస్తుడికి కావాల్సిన వాక్యం. చూడండి, ఇక్కడ ఎంతమంది మనం అడుగుతూ ఉన్నాము ఆయన శాసనాలు మనం చూడాలని, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలని ఎంతమంది అడుగుతూ ఉన్నాం. మనం అడగలేదు. ఎందుకు అంటే ఇలాంటి క్రియలు మనలో ఉండడానికి మనం ఇష్టపడము. ఇండైరెక్ట్ గా నేను చెప్తా ఉన్నాను, నటన జీవితము మనము కలిగి ఉంటాం. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం మనకు అవసరం లేదు. మన స్వార్థమే మనకు కావాలా. అలాంటప్పుడు మనకు దేవుడు ఎందుకు? క్రైస్తవులని టైటిల్ ఎందుకు? జీవన పోషణంగా ఉండేందుకు విశ్వాసం ఎందుకు మనకు? ఇక ఎంత గొప్పగా ఈ యవనస్తుడు చెప్తా ఉన్నాడు చూడండి. లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయంలో త్రిప్పుము. నేను అదే కోరుకుంటా ఉన్నాను. ఎంబీ చర్చ్ యూత్, లోకము తట్టు మనం తిరిగితే ఆటోమేటిక్ గా మనం పడిపోయినట్టు. నేను రియల్ గా చెప్తా ఉన్నా. దేవుని యొక్క శాసనములను మనం మర్చిపోయామంటే మన జీవితానికి, ఆత్మీయ స్థితికి దేవుడు ఎప్పుడో సమాధి కట్టేసినట్టు. మనం చేసే ప్రతి పని దేవునికి మహిమకరంగా ఉండాలా. ఎందుకంటే యవన ప్రాయంలో దేవునికి అనుకూలంగా మార్చబడితే వాళ్ళ జీవితాలను నజరేయుడైన యేసే అంటాడని అనేకమైన ప్రవచనాలు బోధిస్తా ఉన్నాయి, ప్రకటింపబడ్డాయి. ఇర్మియా ఏ వయసుకు సంబంధించిన వాడు? ఒక ప్రవక్త ఆయన ఉన్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 13 సంవత్సరాలండి. దావీదు మహారాజు ఒక రాజు అయినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 14 to 18 years అండి ఆయన అభిషేకం పొందినప్పుడు. దావీదు 20 ఏళ్ల వాడే 7 ఏళ్ళు యూదులను పాలించినాడు. తర్వాత వాళ్ళిద్దరిని కలిపి 33 సంవత్సరాలు పాలించినట్టుగా మనం బైబిల్ చెప్తాం. సాముయేలు ఏ వయసులో? 5 సంవత్సరాలు అండి, 5 years. చూడండి ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు దేవుని యొక్క శాసనాలను ప్రేమించారు, దేవుని యొక్క ధర్మశాస్త్రము పట్ల వాళ్ళు ఆనందించినారు.
నేను శాసనాల గురించి, ధర్మశాస్త్రం గురించి, ఆయన ఇచ్చే కట్టడాల గురించి నేను మీతో బోధించట్లా. ఎంతమందిని మీరు క్రీస్తును ప్రేమిస్తున్నారు? ఎంతమంది క్రీస్తు యొక్క వాక్యానికి లోపడతా ఉన్నారు? ఎంతమంది క్రీస్తు నిమిత్తము ఆనందిస్తా ఉన్నారు? ఇది అవసరం. ఇది అవసరం. ఎవరు ఏది చేసినా నేను అదే అంటాను. ఒక మనిషి జీవితంలో పాపము ఎక్కువ చేసే వయసు ఏందో తెలుసా? యవన దశ. ప్రభు అంటాడు అందుకే, ఆ యవన దశను నాకు పరిశుద్ధంగా మీరు అర్పించండి, మిమ్మల్ని పవిత్రులు చేసే బాధ్యత ఆయన వాక్యం తెలిపిస్తాను. 37వ వచనం, ఇది అనేక మార్లు మనకు తెలిసిందే. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను ఇక్కడ బ్రతికింపు అనే మాట ఎందుకైనా వాడుతున్నాడో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయ్యా, అయిననేమో లోకము తట్టు నా కాక నీ శాసనము తట్టు నా హృదయమును త్రిప్పుమన్నాడు. కిందనేమో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయ్యా అన్నాడు. కింద నెక్స్ట్ లైనే, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు. దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే శరీర క్రియల ద్వారా, శరీరము సంబంధితమైన బతుకు ద్వారా జరగదు. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా ఆత్మీయ స్థితిని బ్రతికించు. ఆత్మీయ స్థితిలో బలపడిన వారు, తన ఆత్మను క్రీస్తు నిమిత్తము పవిత్రంగా పంచుకున్న వారు మాత్రమే పలికి మాట్లాడి. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, ఏమై ఉన్నది మన బతుకని నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాను. నీ మార్గంలో నడుచుకున్నట్టు నేను బ్రతికింపు. ఒక యవనస్తుడు గాని, ఎవరే గాని, విశ్వాసులు గాని, క్రైస్తవులు గాని తన ఆత్మీయ స్థితిలో బలంగా ఎదిగిన వారైతే దేవుని యొక్క మార్గం అంటే మనం గైకొనగలం. వ్యర్థమైన వాటిని చూసి మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. వ్యర్థమైన వాటి విషయాల్లో మన తలంపులను ఉంచి ఆలోచిస్తూ మన తలంపులను మనం చెడగొట్టుకుంటున్నాం. జాగ్రత్త, జాగ్రత్త. ఒక్కసారి క్రీస్తు నుంచి నువ్వు విడిపోయినావంటే కలవడం చాలా కష్టం. దేవునికి దగ్గర కావడము చాలా కష్టము. కానీ దేవుడి నుంచి దూరం కావాలంటే చిటిక వేసినంత సమయం పట్టదు. మీరు దేవుళ్ళ ఎదగాల. మీ ఉద్యోగాల యందు, మీ చదువుల యందు, మీ యొక్క బ్రతుకుల యందు, మీ ఆత్మీయ స్థితి కానీ, మీరు తింటున్న తిండి కానీ, అదంతా దేవుడు పెట్టిన భిక్ష అని మాత్రం మీరు మర్చిపోవద్దు. నేను చెప్తా ఉన్నా, మీరు పొంది ఉన్న జ్ఞానం ఏదైతే మీ సొంతమని అనుకుంటున్నారో అది కూడా దేవుడి. మన తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని హెచ్చుగా పెట్టినాడు. ఆ హెచ్చింపు నుంచి మనం ధృవీకరింపబడ్డ వారిగా పడద్రోయబడద్దు. భ్రష్టత్వంలో మనం పడద్రోయొద్దు. నేను ఒకటే చెప్తున్నా, మన యవన ప్రాయము పవిత్రతతో, పరిశుద్ధతతో ఆయనకు అర్పించుకున్నప్పుడు మన చదువుల యందు ఆయన మనం దీవిస్తాడు. మన యొక్క భవిష్యత్తునంతా ఆయన నిర్ణయిస్తాడు. మన భవిష్యత్తునే ఆయన ప్లాన్ చేసి మనం చేస్తాడు. ఆయన మార్గాలు తెలవాలి అంటే తల్లిదండ్రుల మాటలు వినాలి. ఇంట్లో పెద్దలు ఏదైతే మన మనసు కోరి చెప్తారో దాని విషయంలో గ్రహింపు కలిగితే క్రీస్తు నిమిత్తం మనం మూవ్ అవ్వడం. ఈ రోజుల్లో అది లేదు. నిన్న గత వారం అనుకుంటాను, నేను చెప్పానో లేదో నాకు అంత గుర్తు లేదు, కానీ మీతో పంచుకుంటాను. ఒక 6 to 8 years పిల్లోడు మహబూబాద్ జిల్లాలో స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. కటింగ్ అడ్డదొడ్డంగా పెరిగిందని వాళ్ళ నాయన కటింగ్ చేయించడానికి తీసుకుపోయినాడు. ఎంతమంది విన్నారో అందరికి తెలుసు. నాకు ఆ స్టైల్ కటింగ్ కావాలో మా ఫ్రెండ్స్ లాగా చేయించుకుంటానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అది మంచిది కాదురా, కాబట్టి దాని విషయంలో నువ్వు ఉండొద్దు, చేయొద్దు అని చెప్పేసినప్పుడు కలిగి అట్లా నువ్వు కూర్చొని వాళ్ళ నాయన చెప్పిన సారా సీదా కటింగ్ చేయించుకొని వచ్చినాడు. జస్ట్ 6 years old, 8 years old. చేయించుకున్నాక కటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చినాడు. ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళి పురుగుల మందు తాగి వచ్చి బయట వచ్చి కక్కుతుంటే వీడు ఏం చేస్తున్నాడని, ఏమైంది వీడి ఇట్లా కక్కుతున్నట్టు వాడు పురుగుల మందు తాగి. చూడండి, పురుగుల మందు తాగి హాస్పిటల్కి వేసుకెళ్ళి లోపే వాడు చనిపోయాడు. అపవాది ఎంతగా మోసపరుస్తుందో మీరు ఆలోచించాలి. అపవాది యొక్క క్రియలండి పుట్టిన పిల్లలను మొదలుకొని చనిపోయే వృద్ధుల వరకు వాని యొక్క తలంతులు, వాని యొక్క తలంపులు, వాని యొక్క కుయుక్తులు అన్ని మనుషుల పైన ప్రయోగిస్తా ఉన్నారు. అంత చిన్న పిల్లలు చనిపోవడానికి అవసరం ఏముంది?
ఎందుకో తెలుసా? వ్యర్థమైన వాటి విషయంలో వారి యొక్క దృష్టి వెళ్ళింది. ఈ లోకము ఆకర్షణీయమైంది కాబట్టి దాని పట్ల ఆకర్షణీయుడు అయిపోయి వాని ప్రాణం పోయే దశకు వాడు చేరాడండి. చిన్న వయసులో వానికి ఏం తెలుసు అసలు పురుగుల మందు దాంతో చచ్చిపోతాడని. మన యొక్క ఆత్మీయ స్థితి కూడా అలాగనే ఉంది. మరి ఎవరైనా కాదన్నా అవునన్నా నేను అదే చెప్తాను. మన యొక్క ఆత్మీయ స్థితికి కూడా మనం ఎప్పుడో పురుగుల మందు తాపాము సుమా. పురుగుల మందే కాదు, ఇంట్రెంగ్ దానికి ఉరి వేసాము, దాన్ని నాశనం చేసాము. క్రీస్తు నిమిత్తము దాన్ని ఏ రీతిలో బలంగా పెట్టట్లా. జాగ్రత్త. మీ వ్యక్తిగత జీవితాలు ఎవరు చూస్తలేరని మాత్రం అనుకో. ప్రతిది గ్రహించేవాడు క్రీస్తే. ఆయన ఆధీనంలోనే మనం ఉన్నాం. ఇక్కడ అదే అంటున్నాడు, నీ మార్గంలో నడుచుకునేటకు నన్ను బ్రతికి. ఆయన మార్గంలో నడవాలి అంటే క్రీస్తు అనే కవచాన్ని మనం గ్రహించాలా, రక్షణ అనే వెలుగుని మనము పొంది ఉండాలా, మారు మనసు అనే కానుకను క్రీస్తుకి ఇవ్వాలా, నూతనముగా ఎలా అండి, నూతనముగా క్రీస్తులో మనము జన్మించాలా. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. సమర్పణ జీవితం అదే. మీరు వచ్చి ఏదో బైబిల్ పట్టుకుని 10 మందికి వాక్యం చెప్పడం కాదు. నీ బ్రతికే ఒక సువార్త కావాలి. ఎంతమంది మంది తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చి వాళ్ళ మాటలు మనం వింటున్నాం. తల్లిదండ్రులనే మనము కేర్ చేయమే, క్రీస్తు చెప్పే మాటలను మనం కేర్ చేస్తాము. యవన ప్రాయంలో మనము కలిగి ఉన్న బలాన్ని బట్టి విచ్చలవిడిగానే మనము చేసే పనులు ఉంటాయి కదా. కానీ ఆ బలాన్ని ఇచ్చేవాడు దేవుడే కదా. ఇక్కడ కీర్తనకారుడు కూడా మంచి యవనస్తుడు అండి, మంచి యవనస్తుడు. చూడండి 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఈ భయానికి లోబడగానే అనేకులు వ్యతిరేకాలుగా మార్చబడతా ఉన్నారన్నమాట. ఇప్పుడు పాస్టర్ నరేష్ ఒక తప్పు చేసినాడు, తెలిసిన వాళ్ళకు బయటపడ్డది. బయటపడినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, పాస్టర్ గారు మీరు తప్పు చేసిన అన్నప్పుడు వాడు ఏమవుతాడు, అప్పుడు నా భక్తి ఏమవుతుంది, ఏమవుతుందో తెలుసా? ఒక భయం నాకు పట్టుకుంటుంది. అయ్యో నేను క్రైస్తవునే, అయ్యో నేను విశ్వాసునే, అయ్యో నేను పాస్టర్నే, నేను రహస్యముగా చేసిన యొక్క పాపం బయటికి ఎట్లొచ్చింది, ఈ గద్దింపు నాకు ఎట్లొచ్చింది, ఇది ఎవరికైనా తెలుస్తే నా బతికి ఏమవుతుంది అని చెప్పేసి ఒక భయం నాకు పట్టుకుంటుంది. కానీ నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. డియర్ ఫ్రెండ్స్, ఎందరిలో ఉంది దేవుని యొక్క భయము. ఆయన వాక్యంలో చదువుతున్నప్పుడు ఆయన వాక్యంలో వచ్చే గద్దింపును రిసీవ్ చేసుకొని దాని ప్రకారంగా మార్చుకునే శక్తి ఎందరిలో ఉన్నది. నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాను ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి. చూడండి, దేవుని యొక్క వాక్యం అంట మనుషుల్లో భయం, మనలో భయం పుట్టలేదంటే మనం మనుషులు కావాలి. అవునా కాదా? ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే దేవుని యొక్క వాక్యం పట్ల మనకు భయం లేదంటే మనం మనుషులం కామనే అర్థం. ఇంకా కింద చూడండి, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ఈ సేవకుని యొక్క విషయంలో నేను చెప్తా ఉన్నా. దీని విషయంలో నరేష్ పాస్టర్ నరేష్ పెట్టవచ్చు. నరేష్ దాన్ని స్థిరపరచు. దేని స్థిరపరచాలి? దేవుని యొక్క పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల ఉన్న భయాన్ని స్థిరపరచాలని చెప్తా ఉన్నాను. స్థిరము అంటే అది శాశ్వతముగా నిలిచిపోయేది. స్థిరత్వము అంటే బలమైనది. ఈ భయాన్ని బలంగా వాళ్ళలో ఉంచండి. ఆ భయం ద్వారానే వాళ్ళ విశ్వాసము బలపరచబడుతుంది. చూడండి, నీ సేవకుని విషయంలో నేను అడుగుతా ఉన్నాను, ప్రభువా నీ ఎబినేజరు సంఘము యవనస్తుల ప్రకారము ఈ భయాన్ని స్థిరంగా ఉంచమని చెప్తా ఉన్నాను. కింద ఇంకో లైన్ చూడండి, నీ న్యాయ విధులు ఉత్తమములు. ఈ ఉత్తమ అనే మాటనే మనం ఫస్ట్ టైం వింటున్నామా? ఎంతమందికైనా తెలుసా? ఉత్తమము అని అంటే దాని ద్వారా దాన్ని మించిన వాడు ఉండదు. ఏదైనా మనం పొగడాలన్నా ఏమన్నా చెయ్యాలి అని. మేబీ ఇంగ్లీష్ లో చాలా ఉండొచ్చు. చాలా మంది అంటారు, అరే నువ్వు చాలా గొప్ప పని చేసినావురా, చాలా బాగుందిరా, చాలా గొప్ప అంటే గొప్ప పనిరా,
ఇక వీటిని మించిన పని ఏదైనా ఉందంటే అదే నువ్వు చాలా ఉత్తమమైన పని చేసినవురా, శ్రేష్టమైన పని జరిపించినవురా, ఉత్తమమురా నువ్వు చేసిందన్న. ఇక్కడ ప్రభు యొక్క ఏంటంటండి, ఆయన న్యాయ విధులు ఉత్తమములు అంటండి. ఉత్తమమైన న్యాయము పట్ల మనం నిలిచలేకపోతున్నాం చూడండి, ఇది చాలా దుర్లభం అండి, ఇది చాలా దుర్లభం. కింద చూడండి, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, ప్రభువా నాకు భయం పుట్టిస్తున్న నా అవమానము, నేను చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నాకు అవమానంగా ఉన్నాయి, దాని ద్వారా నేను భయపడతా ఉన్నాను, కాబట్టి దాన్ని నాలోకి తీసుకెళ్ళి. పశ్చాత్తాపం అంటే ఇదే, ఇట్ ఈస్ ద రిపెంటెన్స్. వాట్ హీ డిడ్, హీ యాక్సెప్ట్ టు హిమ్సెల్ఫ్ అండ్ దేవునితో వాడికి ఆయన పంచుకోగలుగుతా ఉన్నాడు. He asked to God, please Lord, you remove that sins. What I did mistakes, just to remove. దాని విషయంలో నాకు భయం కలుగుతా ఉంది. ఎందుకంటే ఈ భయము కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా మనిషికి భయం ఉండాలి, కానీ మనం చేసే పనులను బట్టి కాదు. ఎందుకంటే వాక్యం పట్ల మనము భయం కలిగి ఉన్నప్పుడు మనం ఎలాంటి చెడు చేయము కదా, ఆ భయమే మనల్ని అనుక్షణము గర్దిస్తుంది కదా. యవనస్తులైన మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి, యవనస్తులైన మీరందరూ జాగ్రత్తగా. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. చూడండి ఈ పాటి దాంట్లో ఎంత మంచి కన్క్లూడ్ అండి, ఎంత మంచి కన్క్లూడ్. యాక్చువల్ గా నేను 119వ కీర్తన ఇబ్రూలో ఎక్కువ చదవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇబ్రూలో ఈ కీర్తన కవిత్వం లాగా ఉంటుంది. ఎట్లా, సపోజ్ ఒక వ్యక్తి ఒక కవిత్వం రాస్తే ఎట్లా ఉంటది, గణపరచుము, స్తుతించుము, మహిమపరచుము, దేవుని కొనియాడుము, కామన్ వర్డ్స్ మూ 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 ఏవైతే ఉన్నాయో ఇబ్రూ లాంగ్వేజ్ లో బిగినింగ్ వర్డ్స్ అంటే స్టార్టింగ్ వర్డ్స్ ఒకటే అక్షరం ఉంటాయి. 8 వచనాలు. ఈ 22 అల్ఫాబెట్స్ లో ఈ 176 వచనాలు డివైడ్ అయి ఉన్నప్పుడు ప్రతి అల్ఫాబెట్ కు మధ్యలో 8 వచనాల చొప్పున ఉంటాయన్నమాట. ఒక్కొక్క అల్ఫాబెట్ నుంచి ఇంకొక అల్ఫాబెట్ మధ్యలో ఉన్న 8 వచనాలు ఒక్క అక్షరంతోనే ముడిపడి ఉంటాయి, ఒక్కొక్క అక్షరం పైన ముడిపడి ఉంటాయి. అందుకే మనం తెలుగులో వచ్చేసరికి ఇన్ని ధర్మశాస్త్రం గురించి, శాసనాలను, కట్టడాలను, వీటినన్నిటిని డివైడ్ చేశారు. తెలుగులోకి వచ్చేసరికి ఆ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అనిపిస్తా ఉంది, కానీ ఇప్పుడు చాలా చక్కగా ఉంటాయి మాటలు. ఇక్కడ నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. ఎవరండి? దేవుని వాక్యము ఆ యొక్క బోధను ప్రేమించే వాళ్ళు ఎవరు? ప్రభు అంటున్నా, నీవు ఇక్కడ కీర్తన, నీ ఉపదేశం నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుమయ్యా. ఫస్ట్ నుంచి ఏం చేశాడండి ఈయన? 23వ వచనంలోకి వెళ్ళి, ప్రభువా నాకు నేర్పించుము, నన్ను నడిపించుము, నన్ను ఆనందపరచుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ మార్గంలో నన్ను బ్రతికింపుము, అలాగే నన్ను నీ వాక్యం పట్ల దాని పట్ల నన్ను స్థిరపరచుము. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము, రిపెంటెన్స్. లాస్ట్కి వచ్చేసరికి తెలుసా, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించు. వండర్ఫుల్ కన్క్లూడ్. యూ స్టడీ ఇన్ పర్సనలీ, ఇది మీ పర్సనల్ డివోషన్ లో దీన్ని మెడిటేట్ చేయండి. ఈ మాటల డిఫరెన్స్ చూడండి. ఆయన ప్రతి దాంట్లో ఒక ఏం చెప్పినాడు? ఫస్ట్, ప్రభువా నువ్వు నాకు నేర్పుము, బుద్ధి దయచేయము, దాన్ని అనుసరించే రీతిగా, మళ్ళా బుద్ధి ద్వారా నన్ను నడిపించుము, తర్వాత ఆ నడిపింపును బట్టి నన్ను ఆనందింపజేయము, ఆనందము ద్వారా మళ్ళా నీ శాసనాల కట్టు నా హృదయంలో త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతుకు. క్రమము చూసారా? భక్తిలో ఉన్న క్రమము, ఆత్మీయ స్థితిని బలపరుచుకునేందుకు ఆయన క్రమం చూసారా, ఆయన ప్రార్థన చూసారా. తర్వాత వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ 38 దాంట్లో వచ్చేసి, అయ్యా మరి నీ యొక్క వాక్యము పట్ల మనుషులకు భయం కలుగుతుంది కదా, ఆ భయము నీ సేవకునైన నాకు దాన్ని స్థిరపరచము.
ఆ భయము నాలో అలాగనే ఉంచుము. తర్వాత నాకు భయము పుట్టించుచున్నా, ఉండాల్సిన భయం లేకుండా నా అవమానం ద్వారా నాకు భయం ఉన్నది. నేను చేసిన పాపము నన్ను ఏ రీతిలో మింగివేస్తుందో అనే భయం నాలో ఒకటి ఉన్నది కాబట్టి దాన్ని తీసివేయి. ఇక ఎప్పుడు నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యంలో ఉన్న భయము నాలో ఉంచు. తర్వాత ఏమంటున్నాడు, నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికి. నీతిని బట్టి నేను అడిగిన ప్రతిదాని విషయంలో నన్ను స్థిరపరిచినావు కదా, ఆ స్థిరత్వంలో నేను బ్రతుకుతున్న బ్రతుకు ఒక నీతివంతమైనది అయితే, నీ ఉపదేశంలో నాకు అధిక ప్రేమలో నేను చెప్తా ఉన్నాను కదా, నీ బోధను నేను ఎక్కువగా ప్రేమతో రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్తా ఉన్నాను కదా, ఆ నీతిని బట్టి నేను బ్రతికించు. ఎంతమందిని చెప్పగలుగుతాం? ఐ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత 8 వచనాలు ఉన్న డిఫరెన్స్ ఏంటో మీరు చెప్తాం. ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో మీరు చూడండి. ఫస్ట్ నేర్పించన్న నుంచి నేర్పించినంత మాత్రం చూస్తే సరిపోదు. మళ్ళీ దాని యొక్క అడుగుతాడో నడుచుకునేందుకు నాకు బుద్ధి చెప్పుము. బుద్ధి అయిన తర్వాత నేను నడిచినంత మాత్రంలోనే సరిపోదు. ఒకవేళ నువ్వు నన్ను నడిపించినప్పుడు దాని పట్ల నేను ఆనందము కలుగజేయము. నాకు నీ ఆజ్ఞల పట్ల ఆనందం చేసిన తర్వాత మళ్ళీ ఆనందం నాశనం అవుతుందో నాకు తెలియదు కాబట్టి లోపము తట్టు లోపం తట్టు కాక నీ శాసనాల తట్టు నా హృదయంలో త్రిప్పుము. త్రిప్పినంత మాత్రంలో సరిపోదు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేసినంత మాత్రం సరిపోదు, నీ మార్గంలో నడుచుకునేటప్పుడు నన్ను బ్రతికించు. వాట్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఈ శామిస్ట్ హౌ టు రిటన్ అనేది చూడండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఒక క్రమము ఆయన ఎట్లా అడుగుకుంటూ వస్తున్నాడు చూడండి. ఆ క్రమము ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి యవనస్తుని జీవితంలో. దిస్ ఇస్ బైబిల్ స్టడీ. మనం ఏం నేర్చుకుంటడం అనేది ముఖ్యం అన్నమాట. నేర్చుకున్న దాని విషయంలో మనం ఏ రీతిలో బుద్ధి కలిగి ఉన్నాము. ఒకవేళ నేర్చుకున్న దాని విషయంలో మనం బుద్ధి కలిగి ఉంటే మనం ఏ రీతిలో నడవగలుగుతున్నాము. నడవలసిన దాని విషయంలో మనం ఆనందించినట్లయితే ఆ ఆనందము నాశనం కాకుండానట్లుగా ఆయనను చూసిన ప్రతి క్షణము, అంటే ఆయన శాసనాలతో మన హృదయంలో త్రిప్పినంత మాత్రం సరిపోదు. ఆ త్రిప్పబడిన హృదయం మన వ్యర్థమైన వాటి విషయంలో వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే ప్రభువాను నా కన్నులను త్రిప్పివేయమని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ప్రభు నువ్వు త్రిప్పివేసినంత మాత్రం సరిపోదు, కానీ మళ్ళీ నీ మార్గం నడుచుకున్నట్టుగా నన్ను బ్రతికించు. శరీరం పరంగా నేను బ్రతికే ఉన్నాను, కానీ ఆత్మీయ స్థితి చచ్చిపోకపోకుండా నన్ను బ్రతికించు. నీవిచ్చిన వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది, కానీ ఈ మనుషుల్లో ఈ భయము పుట్టించుచున్నది కదా నీ వాక్యము. ఆ భయమును నీ సేవకునైనా నన్ను స్థిరపరచు. స్థిరపరిచినంత మాత్రంలో సరిపోదు, కానీ నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానం. ఒక రిపెంటెన్స్ వచ్చింది ఆటోమేటిక్గా. యవనస్తులమైన మనం ఏం నేర్చుకున్నాం? ఇంతగా నేను చెప్పాను కదా. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అని ఆలోచించాలి. యవనస్తున్నారు, మన జీవితాలు దేవునికి అనుకూలంగా చెప్పబడిన వాక్యము ప్రతిదాని విషయంలో ఆయన అడుగుతూ పొందుతూ పోతా ఉన్నారు చూడండి. పోయిన తర్వాత కూడా ఆయన ఒకటి అంటున్నాడు, నీ బోధ నాకు ఇష్టమైనది కాబట్టి నీతిని బట్టి నన్ను బ్రతికింపుమయ్యా. అడిగినవన్నీ నేను పొందాను. దాని విషయంలో నేను సక్రమంగా స్థిరముగా నన్ను స్థిరపరిచా. వీటి విషయంలో నేను తొలగిపోకుండానట్లుగా నీతిని బట్టి నన్ను బ్రతికించు. దట్ ఈస్ ద కన్క్లూడ్ ఆఫ్ దిస్ వర్సెస్. యవనస్తులమైన మనం కూడా వీళ్ళకి ప్రార్థన పొందుతున్నాం. నేను చెప్తా ఉన్నాను, క్రీస్తును ప్రేమించేవాడు కుటుంబాన్ని ప్రేమించగలడు. కుటుంబాన్ని ప్రేమించేవాడు రేపటి భవిష్యత్తులో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని, ఒకవేళ మన భాగ్యస్వాములు మనం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాంటి లైఫ్ మనలోకి వచ్చినప్పుడు కూడా సమస్తాన్ని అనుకూలంగా మార్చుకోగలరు. అవును, మీ ముందర ఈ పాస్టర్ నరేష్ లైఫ్ ఏం సక్రమంగా ఉన్నది కాదు. ఫస్ట్ నేను అనుకున్నాను, గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, డబ్బు ఉంటుంది కాబట్టి హ్యాపీగా బతికేయాలి.
అనుకున్న రీతిగానే నా చేతికి పోస్టింగ్ లెటర్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎంత అంటే అయిపోయింది, నా దేవుడు నాకు ఇచ్చాడు, ఇక దీంట్లో నేను స్థిరపడాలి, చాలా డబ్బు ఉంటుంది, నాకు భారీగా అయినా నా కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థానంలో పెట్టి నేను చూసుకోవచ్చు. తర్వాత నాకు ఇచ్చిన నా దేవుడిచ్చిన ఉద్యోగం ద్వారా నలుగురికి చెప్పాను, నేను ఏసైనా నమ్మిన కాబట్టి ఉద్యోగం నాకు వచ్చింది, కాబట్టి మీరు కూడా నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. అనేకమైన తలంపులు నాలో వచ్చాయి. ఆ తలంపులన్నీ వచ్చిన తర్వాత ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నీకు రక్షణ ఇచ్చింది నీవు అనుకున్నవన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాయని కాదు. మై డియర్ సన్, నువ్వు విను నేను చెప్పేది. నీకు ఉద్యోగం వచ్చింది, నీకు పోస్టింగ్ లెటర్ నీ దగ్గరకు వచ్చింది, నువ్వు వెళ్ళి జాయిన్ కావాలా. స్టార్టింగ్ 27 to 35 మధ్యలో శాలరీ వస్తుంది, గొప్ప శాలరీ అది 2015లో. కాబట్టి ఆ శాలరీ ద్వారా నేను ఏదేదో చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి ప్రసంగి గ్రంథం చదువు, తర్వాత దాని విషయంలో ఆలోచించు. ఆ ప్రేరేపణ ద్వారా నేను చదివినప్పుడు నిజమైన లైఫ్ ఇది కాదా, ఇది కాదా నిజమైన లైఫ్? అయ్యో, ఇన్ని రోజులు వెంటనే నా ప్రార్థనలో దీని విషయంలో నేను కన్నీళ్లు పెట్టింది. ఆ పోస్టింగ్ లెటర్ కూడా అది నా చేతికి వచ్చిన 10 days ఉంది. అబ్బా, నాకు జాబ్ వచ్చింది. 11వ రోజు నైట్ డ్యూటీ వేసేసరికి నాకు సుఖాలు కనిపించింది. అబ్బా, ఎందుట్లో కూడా కష్టం చేయాలి. 7 days వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ అంటూ 7 పోస్టులో వాళ్ళను కూర్చోబెడతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. అప్పుడు పెట్టినప్పుడు ఆ యొక్క 10 days లో చాలా వరకు చాలా బాగా అనిపించింది. ఇక నేను పోలీస్ రోడ్ పైన ఎవడైనా నన్ను చూసి భయపడాల్సింది. ఎవడేమన్నా అంటున్నా లాంటి ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాను, వాయిస్ కొంచెం గట్టిగా రేజ్ చేస్తే అయిపోతుంది. ఆ ఆలోచనతో చాలా బాగా ఒక గర్వం అనేది నాలో నిండిపోయిందని చెప్పచ్చు. తర్వాత దేవుని యొక్క పిలుపు నేను అందుకున్న తర్వాత ఇక వెళ్ళాలి, కన్ఫర్మ్ అయింది, ట్రైనింగ్ అయిపోయింది, జాబ్ లో జాయిన్ కావాలి, ఒక ప్లేస్మెంట్ నాకు ఇచ్చారని చెప్పినప్పుడు నాలో అసంతృప్తి మొదలైంది. ఎందుకు అసంతృప్తి మొదలైంది తెలుసా? నాతో పాటు ట్రైనింగ్ చేసి నాతో పాటు ఎగ్జామ్ రాసిన వ్యక్తికేమో ఎస్ఐ పోస్ట్ వచ్చింది, నాకేమో కానిస్టేబుల్ వచ్చింది. హ్యాపీగానే ఉన్నాను జాబ్ వచ్చినప్పుడు. కానీ వాడిని చూసిన ప్రతిసారి నాకంటే ఒక గిల్టీ ఫీలింగ్ వస్తా ఉంది. అబ్బో, వాడు వేసాయా, నేను దానికన్నా ట్రై చేయలేదు. ఇలాంటి ఆలోచన మొదలైంది. ఇవి కాస్త బై గాడ్ గ్రేస్ నా యొక్క అదృష్టం ఏంటి అంటే ఇది తొందరగా నేను గ్రహించాను. ఆలోచన వచ్చిన తర్వాత నేను అనుకున్న లైఫ్ నుంచి ఎక్కడికి నేను వెళ్తున్నా అని చెప్పేసి క్రిస్టియన్ ఒక అన్న మధు, ఆయన నాంపల్లిలో ఆయన పోస్టింగ్ వచ్చింది. అన్నతో ఆయన క్రిస్టియన్ గా మార్చబడిన తర్వాత అన్నతో మాట్లాడిన, అన్న నాకు ఎందుకు అసంతృప్తిగా ఉంది, అసలు సేవకుడు కావాలని ఆశ ఉంది కానీ నాకు సేవకుడు కావడం అనేది ఇష్టం లేదు, ఎందుకు నా తలంపులు నాకు సైడ్ అయిపోతా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, చూడు, దేవుని దయ వల్ల నాకు ఉద్యోగం దొరికింది కాబట్టి దీంట్లో స్థిరపడు, అనేక మంది సేవకులకు నువ్వు సాయం చేయొచ్చు నరేష్, కాబట్టి అది కూడా ఒక గొప్ప పరిచర్యనే అవుతుంది అని చెప్పినప్పుడు కూడా నా మనసుకు నెమ్మది లేకపోయాయి. ఉన్నా ఇక దేవుడే డైరెక్ట్ మాట్లాడితే అవుతుందేమో అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నా. కొన్ని దర్శనాలు అద్భుతంగా అవి చెప్పినా మళ్ళీ ఎప్పుడైనా మనం లైవ్ లో కలిసినప్పుడు దాని గురించి చెప్పొచ్చు. అద్భుతమైన దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎవ్వరు మాట నేను వినలే, ఇష్టం లేకనే నేను సేవకుని అయ్యాను. ఆ రోజు దీన్ని వదులుకున్నప్పుడు దుఃఖం ఉన్నది. సేవకుడు అంటే ఒక లాంటి భారం, వామో నేను సేవకుడు కావడం ఏంద్రా బాబు, నేను పాస్టర్ అయితే నలుగురు అవుతారా బాబు, చాలా అవమానం వస్తుందేమో, వీడు అక్కడిక్కడ తిరిగిపోయి వేసిపోయేవాడిని నమ్మి అందరితో వాడు పాస్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడేమో, ఈ తలనొప్పి ఎక్కడరా బాబు, అసలు ఇష్టం లేదు అనుకుంటేనే ఏ రీతిలో పోయినా కూడా తెలియదు. ఇది ఎంత జరిగిందంటే నాకు తర్వాత ఒకటి అర్థమైంది. తెలుసా, ఆయన నన్ను తనలో స్థిరపరిచాడు. నేను అనుకున్న విషయాలు ప్రార్థన ద్వారా పొంది అవి జరిగించుకోవడానికి కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునేందుకు. అదే ఆఫ్టర్ దట్ ఈస్ కానిస్టేబుల్ బాబు, నేను చెప్పిన నా చిత్తాన్ని నెరవేరిస్తే నీకు నా పక్కన ఒక సింహాసనం ఉంటది, అది దానికి నువ్వే అర్హుడవని ఆయన
ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నా ఫ్యూజ్లు అవుతాయి. నేను నిజంగా చెప్తా ఉన్నా, మీరందరూ నన్ను చూసి గిల్టీగా ఫీల్ కావాలా? దేవుని యొక్క సేవకుని యొక్క స్థానం ఏంటో మీరందరూ గిల్టీగా ఫీల్ అయిపోయి మీరు కూడా సేవ నిమిత్తము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే రీతిగా మీరు తయారు కావాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ముందెందుకు పెట్టానంటే ఒక అండర్స్టాండింగ్ మీకు. అవును, చెప్పలేం దేవుడు ఎందుకు ఎంతమందిని సేవకులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడు మనకు తెలియదు కదా. మేబీ రేపటి రోజు నవీన్ పాల్ పాస్టర్ కావచ్చు, బ్రదర్ చక్రవర్తి కావచ్చు, బ్రదర్ చెర్రే కావచ్చు, లేకపోతే బ్రదర్ రితిక కావచ్చు, లేకపోతే హిమబిందు కావచ్చు, సేవకుల ఇట్లా ఎవరు ఏ మూమెంట్ లో ఎక్కడి నుంచి దేవుడు ఎట్లా ఎవరిని లాక్కుంటాడో తెలియదు. కానీ ఆయనకేముంది, మన అవసరత ఈ లోకమందు చాలా ఆయనకు అవసరం ఉన్నది. అది మరి గుర్తెరగాలి. అది గుర్తెరగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసా? ఈ వాక్యంలో ఇప్పటి దగ్గర మనము ధ్యానించిన ప్రతి మాటను మన హృదయంలో నిలుపుకొని ఆయనకు మహిమకరంగా నీతిని బట్టి మనము. కాబట్టి మీ అందరికీ నేను ఒక మనవి చేస్తా ఉన్నాను. మీ యవన ప్రాయాన్ని మాత్రం మీ యవన ప్రాయము నందు మీరు పొందే పరిశుద్ధతనే దేవునికి ఇష్టమైన బలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ యొక్క విశ్వాసం, మీ యొక్క భక్తి ఎక్కడ బయలుపరచబడుతుందో తెలుసా? మీ కుటుంబంలో, మీ తల్లిదండ్రుల మాట విషయంలో. వాళ్ళకు మనం సహకరిస్తున్నామా, వాళ్ళ విషయంలో మనము వెనకబడి ఉన్నామా అన్న దగ్గరే మన ప్రవర్తన ఏంటో మనకు అర్థం. ఎవరి ప్రాయం అంట వాడు అనుకున్న కోరికలు తీర్చుకునేందుకు చాలా తప్పులు చేస్తాడంట, ఎవరినైనా ఎదిరిస్తాడంట. వాడు తృప్తిగా ఉండాలంటే వాడు అనుకున్నది పొందేటట్టుగా అనేకులను అవమానించే రీతికి కూడా వాడు దూసుకెళ్తాడు. కానీ మనము క్రైస్తవులం, ఇవన్నీ మనకు ముందే దేవుడు బోధిస్తా ఉన్నాడు. ఇవి జరగకుండా మన జాగ్రత్త. నేను ఒకటే చెప్తా ఉన్నా, చిన్న పిల్లలు తెలిసిన పిల్లలు నా కళ్ళ ముందు స్మోకింగ్ చేస్తూ రోడ్లపై కనబడుతుంటే నా హృదయం తట్టుకోలేకపోయింది. చిన్న పిల్లలు, మన చర్చి వాళ్ళు, చిన్న వయసు యవనస్తులు కూడా కాదు. ఇంత దారుణమైన బతుకులు అండి. కుటుంబం సాక్ష్యం బతకాలన్నా పిల్లల ద్వారానే కదండి. ఇంతమంది యవనస్తుల మధ్యలో మిమ్మల్ని చూసి వాళ్ళ విశ్వాసంలో బలపరిచే రీతిగా, వాళ్ళు స్థిరపరిచే రీతిగా ఉండాలి. కానీ మీరేమో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నారు. దాని విషయంలో తప్పు పట్టట్లేదు. కానీ నేను అదే అంటాను, మన వ్యక్తిగత జీవితం కూడా దేవునికి ఒక పవిత్రంగా మనం మలుచుకోవాలి. నేను చెప్తా ఉన్నాను, నేను మళ్ళీ హెచ్చరిస్తాను, ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. అంత దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణం ఎవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ దినాలన్నిట్లో మనము క్రీస్తు ఆధీనంలో ఉండేటట్టుగానే మనము. కాబట్టి వీటినన్నిటిని మీరు స్వీకరించండి. క్రీస్తు ప్రేమ యందు, క్రీస్తు వాక్యమందు మీరు స్థిరపరచబడాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఇది జరుగును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయమును టుడే లీడర్ ఎవరు? చక్రవర్తి తప్పజేయడం జరుగుతుంది. ఓకే సార్, సామ్రాట్కి ఒక సమయం ఇవ్వడం.